నమస్తే మాస్టర్స్. ధ్యానాన్ని మనందరికీ పరిచయం చేసిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, సద్గురు మూమెంట్ వ్యవస్థాపకులు భీమినేని వంశీకిరణ్ గారికి, నన్ను ముందుండి నడిపిస్తున్న హైమ మేడంకి హృదయపూర్వక ఆత్మ నమస్కారాలు. అలాగే ఈ రోజు మనము చెప్పుకుంటున్న బుక్ వచ్చేసి ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. దీని యొక్క ఆథర్ అయిన జోసెఫ్ మర్ఫీ గారికి కూడా నా హృదయపూర్వక ఆత్మ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాను మాస్టర్స్. ఓకే, సో ఈరోజు జూమ్ లో వింటున్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సో ఈరోజు మనం స్టార్ట్ చేసే బుక్ వచ్చేసి ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. సో మనము ఎన్నో చేద్దాం అనుకుంటాం మన లైఫ్ లో, కానీ ఒక్కొక్కసారి అవి మధ్యలో ఆగిపోతాయి. ఒక్కొక్కసారి మనమే అడ్లు పెట్టుకొని దాన్ని మనమే ఆపేసుకుంటూ ఉంటాం కదా. దీని నుంచి మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అని కొన్ని టెక్నిక్స్ చెప్తున్నారు ఈ ఆథర్. సో దీంట్లో వచ్చేసి 20 చాప్టర్స్ ఉన్నాయి. ఈ రోజు మనం ఫస్ట్ చాప్టర్ గురించి చూద్దాం. ఓకే, సో ఇదేంటంటే మీ సుచేతనాత్మక మనసుకున్న శక్తి. ఓకే, సో దీంట్లో ఫస్ట్ ముందు మాట చదువుదాం. I've seen miracles happen to men and women in every walk of the life all over the world. Miracles will happen to you too when you begin using the magic power of your subconscious mind. మీరు ఎప్పుడైతే మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్ ని యూజ్ చేస్తారో మిరకిల్స్ మీ లైఫ్ లో కూడా జరుగుతాయి అని మనకి ఆథర్ చెప్తున్నారు. సో ఈ ముందు మాట చాలా పెద్దగా ఉంది. నేను అక్కడక్కడ నాకు నచ్చిన కొన్ని పాయింట్స్ ని చదివి మనం ఫస్ట్ చాప్టర్ లోకి వెళ్దాం ఈరోజు. Unique feature of this book. The unique feature of this book is its down-to-earth practicality. Here you are presented with simple usable techniques and the formulas which you can easily apply in your workday world. ఓకే, సో దీంట్లో మనము మన యొక్క ఆత్మస్థితిని మనం ఏదో చేద్దాం అనుకుంటాం, ఏదో సాధిద్దాం అనుకుంటాము. సో వాటిని మన లైఫ్ లో రియాలిటీకి తీసుకురావడానికి వాళ్ళు చెప్పే కొన్ని టెక్నిక్స్, ఆథర్ చెప్పే మర్ఫీ గారు చెప్పే కొన్ని టెక్నిక్స్ మనము ఈరోజు చూద్దాం. I have taught these simple processes to men and women all over the world. సో ఇది నేను చాలా మందికి నేను టీచ్ చేశాను. The miracle working powers of your subconscious mind existed before you and I were born, before any church or the world existed. అంటే ఈ మిరకల్ వర్కింగ్ పవర్స్ అనేవి ఈ సబ్ కాన్షియస్ మైండ్ కి ఉన్న పవర్ అనేది ఈ రోజు వచ్చింది కాదు, నేనేం కనిపెట్టలేదు. నేను పుట్టకన్నా ముందు నుంచే ఈ పవర్స్ అనేవి మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ కి ఉంది. సో అవి ఏంటో మనం గుర్తించడమే ఆలస్యం అంతే. వన్స్ మనం అది గుర్తిస్తే మనం దాని నుంచి బయటపడవచ్చు, అంటే దాని మనం బెటర్ వర్షన్ ఆఫ్ అవర్ సెల్ఫ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. సో ద ఫస్ట్ టెక్నిక్ వచ్చేసి ద ట్రెజర్ హౌస్ విత్ ఇన్ యూ. సో మీలోనే ఒక గొప్ప నిధి దాగి ఉంది అని చెప్తూ, infinite riches are all around you if you will open your mental eyes and behold the treasure house of infinity within you. సో మీ చుట్టే చాలా గొప్ప ప్రపంచం ఉంది, మీరు జస్ట్ దాన్ని గుర్తించడమే తరువాయి. ఇన్ఫినిటీ పవర్ విత్ ఇన్ యూ, నీలోనే ఉంది, నీలోనే. యువర్ గాడ్ అంటారు కదా పత్రి గారు, యువర్ గాడ్. There is a gold mine within you from which you can extract everything you need to live life gloriously, joyously and abundantly. ఒక పెద్ద గొప్ప గోల్డ్ నిధి, పెద్ద బంగారు గని నీలోనే ఉంది. దాన్ని నువ్వు దాన్ని నువ్వు ఆకర్షించడమే, దాని నుంచి తీసుకోవడమే నీ యొక్కది. వన్స్ ఎప్పుడైతే తీసుకుంటావో నీ లైఫ్ గ్లోరియస్ గా, జాయస్ గా, అబండెంట్లీ అంటే ఎక్కువగా అలా ఉంటుంది. A magnetized piece of steel will lift about 12 times of its own weight, and if you demagnetize the same piece of steel, it will not even lift a feather. మనకి జనరల్ గా ఇనుము ఉంటుంది కదా, ఇనుముకి దానికి అయస్కాంతం లాగా చేసినప్పుడు, అయస్కాంత తత్వాన్ని ఆ ఇనుముకి ఇచ్చినప్పుడు ఆ ఇనుము ఏం చేస్తుంది, దానికన్నా 12 రెట్ల బరువున్న దాన్ని లేపుతుంది. సో అదే ఇనుముకి ఆ యొక్క అయస్కాంత గుణాన్ని కనుక తీసేసినాం అనుకోండి, అది ఏం లిఫ్ట్ చేయలేదు. దాన్నే మనం లిఫ్ట్ చేయాలి. అది నాట్ ఈవెన్ ఒక ఈకన్ కూడా ఎత్తలేదు. There is a magnetized man. Similarly, there are two types of men.
there is a magnetized man who will full of confidence and faith. He knows that he is born to win and succeed. Then there is a type of a man who is demagnetized. సో అట్లానే మన చుట్టూ కూడా రెండు రకాల లాంటి మనుషులు ఉంటారు. ఒకరు ఏంటంటే ఫుల్ మ్యాగ్నెటైజ్డ్, అంటే వాళ్ళు ఫుల్ అయస్కాంత తత్వంతో ఉంటారు. వాళ్ళన్నిటిని ఆకర్షిస్తారనమాట విత్ కాన్ఫిడెన్స్ అండ్ ఫెయిత్. అంటే వాళ్ళకి చాలా వాళ్ళకి ఆత్మవిశ్వాసము ఏదన్నా జరుగుతుంది అన్న నమ్మకంతో ఉంటారు. అలాగే కొంతమంది ఆల్వేస్ ఎట్లుంటారంటే నేను అది చెయ్యలేను, నేను అది చూడలేను, ఐ మైట్ ఫెయిల్, ఐ మైట్ లూజ్ సమ్ మనీ ఇఫ్ ఐ డూ సంథింగ్. అంటే నేను ఇది ఏదైనా కొత్త ట్రై చేస్తే ఐ మైట్ లూజ్ సమ్ మనీ, ఐ మైట్ ఫెయిల్ ఇన్ దట్ అనేసి వాళ్ళు ఆ యొక్క ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ యువర్ మైండ్ ఓన్లీ. సో అది మనము ఎలా మార్చుకోవచ్చు అని మనకి వివరిస్తున్నారు. ద మాస్టర్ ఆఫ్ సీక్రెట్ ఆఫ్ ద ఏజెస్, యుగ యుగాల నుంచి వస్తున్న రహస్యం ఏంటో తెలుసుకుందాం మనం ఈరోజు. You can bring into your life more power, more wealth, more health, more happiness with more joy by learning to contact and release the hidden power of your subconscious mind. సో ఎప్పుడైతే మనము అనే సబ్ కాన్షియస్ యొక్క పవర్ ని రిలీజ్ చేసామో, సో ఆటోమేటిక్ గా నీకు మోర్ పవర్, మోర్ హెల్త్, మోర్ వెల్త్, డబ్బులు వస్తాయి, ఆరోగ్యము సరిగ్గా ఉంటుంది, with more happiness in your life. You can attract anything. Everything is there in your subconscious mind. మీ యొక్క ఆలోచనలోనే మీ యొక్క ఫ్యూచర్, మీ యొక్క భవిష్యత్ అనేది ఉంది. You need not acquire this power, you already possess it. Yes, you want to learn how to use it, you wanted to understand it so that you can apply it in the various departments of your life. So మనము ఇది ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాము. Through the wisdom of your subconscious mind, you can attract the ideal companion as well as a right business associate or the partner. It can find the right buyer for your home, provide it with all the money you need. You can be the financial freedom to be. So ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే మన సబ్ కాన్షియస్ మైండే ఉంది. ఇప్పుడు మనం ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాము, కానీ మన యొక్క ఆలోచన ఎలా ఉంది, చుట్టూ అందరు మోసం చేసే వాళ్ళే ఉన్నారు, అంటే ఇక్కడ కరెక్ట్ ఎన్విరాన్మెంట్ లేదు అన్న ఉద్దేశంతో చేసినప్పుడు మనకి దాంట్లో ఫెయిల్యూర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలా అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని నమ్మడం కాదు. సో ఎప్పుడైతే మీరు కరెక్ట్ ఎఫర్ట్ పెట్టి కరెక్ట్ గా ఉన్నప్పుడు మీరు కరెక్ట్ కంపానియన్ ని మీకు కరెక్ట్ ఉద్యోగిని మీరు అట్రాక్ట్ చేస్తారు, వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. మనకు కూడా ధ్యానం అంత ఈజీగా ఏం రాలేదు కదా. మనం ఫస్ట్ ఎవరో ఒకరు మనకి ఏదో విధంగా, ఇప్పుడు యూట్యూబ్ లో ఎన్నో ఛానల్స్ ఉన్నాయి, సో మనం అందరం ఎందుకు వచ్చి ఇదే గ్రూప్ లో జాయిన్ అయ్యాము. సో దెర్ ఈస్ సమ్ పవర్. సో వీ వాంటెడ్ టు చేంజ్ అవర్ సెల్ఫ్. మన యొక్క లైఫ్ ని మార్చుకోవాలి అని మనం అనుకోవడం వల్లనే కదా మనం అందరము ఈ యొక్క గ్రూప్ కి అట్రాక్ట్ అయినాము, లేకపోతే ఇలా కంటిన్యూ అవుతున్నాము. సో కొన్ని చెప్పే మంచి మాటలు వింటున్నాము, అలా కంటిన్యూ అవుతున్నాము. సో యా, అలానే కాకుండా being a former chemist, I would like to point out that if you combine the hydrogen and oxygen in the proportions of 2 atoms of the former to 1 of the carbon, so what will be the result? సో మనకి కెమిస్ట్రీలో ఉంటది జనరల్ గా 2 హైడ్రోజన్ ఉన్న 1 ఆక్సిజన్ కలిపితే ఏం వస్తుంది అని అడుగుతున్నారు. ఎవరైనా చెప్పాలనుకుంటే చాట్ లో పిన్ చేయొచ్చు, 2 హైడ్రోజన్ అండ్ 1 ఆక్సిజన్ కలిపితే ఏం వస్తుందో. సో అట్లాగా మనము మంచి ప్రపోర్షనేట్ లో మన యొక్క వాటర్, ఝాన్సీ తెలియదు నేను అనుకున్న ఝాన్సీ చెప్పి కవిత వాటర్. సో 2 హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్, అదే గనక ఇవి కరెక్ట్ పాలలో కనుక ఇవి కలపలేదు అనుకోండి, సో అప్పుడు ఏంటిది అంతా మనము కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ వాట్ ఇట్ విల్ హ్యాపెన్ అన్నదే ఉంది. అలాగనే ఒక కార్బన్ మాలిక్యూల్ ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ కలిపితే ఏమవుతుంది, ఒక కార్బన్ మాలిక్యూల్ ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ కలిపితే కార్బన్ మోనాక్సైడ్ అనే ఒక పాయిజనస్ గ్యాస్ వస్తుంది అనమాట. సో అదేంటిది మనుషులకి అడ్వర్స్ గా ఎఫెక్ట్ చేస్తుంది. అది మనుషుల యొక్క ఊపిరితిత్తులని తీసేపిస్తుంది, అంటే ఖరాబ్ చేస్తుంది అన్నమాట. అలాగే కాకుండా ఒక కార్బన్ మాలిక్యూల్ ఒక 2 ఆక్సిజన్ మాలిక్యూల్స్ కలిస్తే ఏంటిది కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, సో అదేంటి చెట్లకి మంచిది,
అలాగే కొన్ని యానిమల్స్ని ఎఫెక్ట్ చేయలేదు. సో సిమిలర్లీ మనము ఏదైతే కరెక్ట్గా మిక్స్ చేయాలో అది అదే పాలలో మిక్స్ చేసినప్పుడు మనకు కూడా మనం అనుకున్న రిజల్ట్స్ మనకు వస్తుంటుంది. All your experience, events, conditions, and acts are the reactions of your subconscious mind to your thoughts. Okay, remember, it is not the thing believed in, but the belief in your own mind which brings the result. సో మనం జనరల్గా జరిగేదే ఒకరి మీద ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకొని అదే ఒపీనియన్తో మన లైఫ్ అంతా గడిపిస్తూనే ఉంటాం. అది అందరికీ ఏదో ఒక టైంలో జరిగిందే, జరుగుతున్నదే, దాన్ని మార్చుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. అదే చెప్తున్నారు మనకి ఇక్కడ రచయిత, అదే చెప్తున్నాడు. ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్, ఈవెంట్స్, కండిషన్స్ అండ్ యాక్ట్స్ ఆర్ ద రియాక్షన్స్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. మనం వాళ్ళని కలవక ముందే అది ఇలా జరుగుతుందేమో అన్న నాకు ఆలోచనతో వెళ్తున్నాం కదా, సో అది అలాగే జరుగుతుంది. రిమెంబర్, ఇట్ ఈస్ నాట్ ద థింగ్ దట్ యూ బిలీవ్డ్ ఇన్, బట్ ద బిలీఫ్ ఇన్ యువర్ ఓన్ మైండ్ విచ్ బిలాంగ్స్ టు ద రిజల్ట్. సో నీ మైండ్లో ఏదైతే అనుకుంటున్నావు అదే రిజల్ట్గా వస్తుంది. Cease believing in the false beliefs, opinions, superstitions, or the fears of the mankind. Begin to believe in the eternal verities and the truths of the life which never change. Then we'll move onward, upward, and the Godward. ఎప్పుడైతే మనం ఈ యొక్క ఆలోచన నుంచి బయటపడతామో మనం ఆన్వర్డ్, ముందుకు వెళ్తాం, అప్వర్డ్, పైకి వెళ్తాం, గాడ్వర్డ్, దేవుడికి దగ్గరగా వెళ్తాము. అలానే the excellent way to get with the two functions of your mind is to look upon your own mind as a garden. మీ యొక్క ఆలోచనని ఒక గార్డెన్ అనుకుంటే యు ఆర్ ఎ గార్డెనర్, మీరు ఒక తోటమాలి. అండ్ యు ఆర్ ప్లాంటింగ్ ద సీడ్స్ ఇన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ ఆల్ డే లాంగ్ బేస్డ్ ఆన్ ద హ్యాబిచువల్ థింకింగ్. మీరు ఏం చేస్తున్నారు, గార్డెనర్ లాగా, తోటమాలి లాగా ఉండేసి ఆ గార్డెన్ లో విత్తనాలు వేస్తున్నారు. ఏంటి, మీ జనరల్ గా ఉండే హ్యాబిచువల్ థింకింగ్, మీ యొక్క ఆలోచన విధానం ఎవ్రీడే రోజంతా వస్తాయి మనకు ఆలోచనలు, మిలియన్స్ ఆఫ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. బట్ ధ్యానంలోకి వచ్చినాక మీరు కంపేర్ చేస్తే మీ ఆలోచనలు చాలా చాలా తగ్గిపోతాయి. జనరల్ గా అంత ధ్యానంలోకి రాకముందుకి, ధ్యానంలోకి వచ్చాక చాలా చాలా యూ కెన్ గుర్తొస్తూ ఉంటది, ఓ మనం తప్పుగా ఆలోచిస్తున్నాం అని. వెంటనే మన మైండ్ షిఫ్ట్ చేసుకుంటాం. కానీ ఇన్ జనరల్ టర్మ్స్ వాళ్ళకి ఎలా ఉంటదంటే నీకు చాలా చాలా ఆలోచనలు వస్తాయి. యు ఆర్ ఎ గార్డెనర్ అండ్ యు ఆర్ ప్లాంటింగ్ ద సీడ్స్ ఇన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ ఆల్ డే లాంగ్ బేస్డ్ ఆన్ యువర్ హ్యాబిచువల్ థింకింగ్. యాజ్ యూ సో ఇన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్, సో షెల్ ఇట్ విల్ రీప్ ఇన్ యువర్ ద బాడీ అండ్ ద ఎన్విరాన్మెంట్. సో మీరు ఏదైతే విత్తనాలు వేస్తారో అవే పంట వస్తుంది. సో మీరు ఏవైతే ఆలోచనలు పెడతారో అదే పంట మనకి బయటికి వస్తుంది. అలాగే జరుగుతుంది. అదే మీరు పాజిటివ్ థింకింగ్ పెట్టి పాజిటివ్గా ఆలోచించాలని పెడితే అది ఆబ్వియస్గా పాజిటివ్ రిజల్టే వస్తుంది. మీరు మర్రి చెట్టు పెడితే రావి చెట్టు ఏం బయటికి రాదు కదా. సో వాట్ యు విల్ సో ఇట్ విల్ రీప్. నువ్వు ఏదైతే విత్తనం ఇస్తావో అదే నీకు పంటలాగా బయటికి వస్తుంది. Begin now to sow the thoughts of peace, happiness, right action, goodwill as well as the prosperity. Think quietly with interest on these qualities to accept them fully in your conscious reasoning mind. So మీరు మనకి 2 types of minds ఉంటాయి, కాన్షియస్ రీజనింగ్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్. సో కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది, మనం కాన్షియస్ మైండ్ ఏంటిది, మనం ఆలోచనల మైండ్. ఇది ఏదైతే ఇస్తుందో సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో దీనికి మనం కరెక్ట్ థాట్ ఇచ్చినప్పుడు ఇది అదే కరెక్ట్ థాటే దీనికి ఇస్తుంది. అదే కనుక నెగిటివ్ థాట్ ఇస్తే ఇది నెగిటివ్ థాటే ఇస్తుంది. ఇది నేను చేయగలనా అని నువ్వు అనుకుంటే అది చేయలేవు అలా అనమాట. సో అలాగా సో ఎప్పుడైతే నువ్వు పీస్, శాంతంగా, హ్యాపీనెస్, రైట్ యాక్షన్ కనుక నీ కాన్షియస్ మైండ్కి ఇస్తే అదే నీకు వస్తుంది. ఇక్కడ మనకి your mind thinks correctly when you understand the truth. Okay, when the thoughts deposited in your subconscious mind are the constructive, harmonious and peaceful, the magic working power of your subconscious will respond to bring about the harmonious conditions, agreeable surroundings. సో మీరు ఏదైతే మీ సబ్ కాన్షియస్ మైండ్కి ఇస్తున్నామో అదే బయటకు వస్తుందని చెప్తున్నారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఒక సింగర్ది చెప్పారు. ఆయన చాలా గ్రేట్ సింగర్. సో ఆయనకి ఆడియన్స్ ని చూసి, జనాలను చూసి చాలా భయం వేసిపోయి గొంతు మాట్లాడడానికి రాలేదంట.
అంటే ఫస్ట్ ఆయన పాడాలి కదా అంత పెద్ద క్రౌడ్ ముందు. సో ఆయనకి కాన్షియస్ అప్పుడు 2 మైండ్స్ యాక్టివేట్ అయినాయి. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ చెప్తుంది లేదు లేదు వెళ్ళిపోదాము. ఇక్కడ నుంచి ఇంత క్రౌడ్‌గా ఏదో ఒకటి వచ్చినట్టుగా యాక్టింగ్ చేసేసి వెళ్ళిపోదాం. కానీ సబ్ కాన్షియస్ మైండ్ ఏం చెప్తుంది? లేదు నువ్వు పాడగలవు. వాళ్ళందరిని పట్టించుకోకు. నువ్వు పాడగలవని చెప్తుంది. సో ఆయన ఒక నిమిషం పాజ్ తీసుకొని ఆయన యొక్క ఇన్నర్ స్ట్రెంగ్త్ మనకు కూడా ఇలాంటిది ఏదో ఒక దాంట్లో ఫేస్ చేయాల్సి వస్తుంది. స్కూల్లో అయినా, కాలేజ్‌లో అయినా లేదు మనం ఇప్పుడు ఏదన్నా ఫస్ట్ టైము ఎవరికైనా పెద్దవాళ్ళకి వంటలు చేయాల్సొస్తుంది. వాళ్ళకు చేసినప్పుడు కూడా ఒకలాంటి భయము. మన రెగ్యులర్ లైఫ్‌లోనే ఎవరైనా పెద్దవాళ్ళని కలిసినా, అమ్మో! నేను వాళ్ళకిది చేయగలనా, అది చేయగలనా అంటే అలా అనిపించినప్పుడు ప్రతిసారి నేను చేయగలను. నాకొచ్చిన దాంట్లోనే బెస్ట్‌గా చేస్తాను అని ఆయన సబ్‌కాన్షియస్ మైండ్ యొక్క దానితో దాని కాన్షియస్ మైండ్ యొక్క థాట్స్‌ని సప్రెస్ చేసి, దాన్ని నొక్కిపెట్టి, దాంట్లో ఆయన వాటిలందరిని పట్టించుకోకుండా ఒక చాలా గొప్పగా పెర్ఫార్మ్ చేశాడంట ఆ రోజు. The captain is the master of his ship. His decrees are carried out. Likewise, your conscious mind is a captain and the master of your ship, which represents your body, environment, and all your efforts. Your subconscious mind takes the orders you give based upon the conscious mind believes in and accepts it's true. సో మీరు ఏదైతే మీ సబ్కాన్షియస్ మైండ్ ఏవైతే మీ కాన్షియస్ మైండ్ అంటే మీ యొక్క మైండ్ ఏదైతే ఆర్డర్స్ ఇస్తుందో అది ఆటోమేటిక్గా సబ్కాన్షియస్ మైండ్ ఫాలో అవుతుంది అనమాట. మీ యొక్క సుచేతనాత్మక శక్తి మీరు ఏదైతే అనుకుంటారో అది ఆబ్వియస్ గా అంటే అది మాస్టర్. మన యొక్క మైండ్ అనేది మాస్టర్. సో అది నేను చేయగలను అంటే ఇది వెంటనే ఓకే నేను చేయగలను అంటది. నేను చేయలేను అని ఆర్డర్ ఇస్తే అది నేను చేయలేను అనే ఆర్డరే రిటర్న్ ఇస్తుంది అనమాట. నేను చేయలేను అని అలానే చెప్తుంది. When you repeatedly say to the people, I can't afford it, then your subconscious mind takes you at your word and sees it as to be in the position to purchase what you want. సో ఎప్పుడైనా గానీ ఐ కాంట్ అఫోర్డ్ ఇట్. నేను ఇది కొనలేను, నేను ఇది చేయలేను. అలా అని చెప్పి పెద్ద పెద్దయి నేను ఏరోప్లేన్ కొనాలి, ఐ కాంట్ అవి ఎట్లైనా కొనలేము. అట్లా అని పెద్ద పెద్దయి కాకుండా జనరల్‌గా ఒక డ్రెస్ నచ్చుతుంది. సో దానికి మనం అనుకున్న దానికన్నా ఎక్కువ రేట్ ఉంది. సో ఇఫ్ మనం కష్టపడి మనం సంపాదించగలగా ఉంటే నేను అది కొనగలను అనుకోవచ్చు. అని అనుకోవచ్చు. లేదు మనం ఒకవేళ ఫైనాన్షియల్లీ డిపెండెంట్ ఉన్నప్పుడు ఐ కాంట్ అంటే ఎప్పుడైతే ఈ నెగెటివ్ టర్మ్స్‌ని తీసేస్తామో మనకి ఎక్కువగా మన లైఫ్‌లోకి పాజిటివ్ అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఎవరు చెప్పారంటే ఒక అమ్మాయి న్యూ ఇయర్ ఈవినింగ్ రోజు ఒక మంచి బ్యాగ్ చూసి చాలా బావుంది అనుకుంది. ఫస్ట్ అనుకుంది నేను దీన్ని కొనలేను అనుకుంది. వెంటనే ఆమెకి థాట్ వచ్చింది. లేదు లేదు నేనెందుకు కొనలేను? మేబీ నాకేదన్నా ఏదో విధంగా నాకిలాంటిది వస్తుంది అన్న ఒక పాజిటివ్ థాట్‌తో ఉంది. సో ఆమెకి వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్‌గా ఇచ్చారనమాట. న్యూ ఇయర్ ఈవినింగ్ సేమ్ అలాంటి బ్యాగే ఇచ్చారు. సో ఎప్పుడైనా గానీ మనం పాజిటివ్ థాట్‌లో అంటే కాంట్, నాట్ ఇలాంటి నెగెటివ్ టర్మ్స్‌ని మన లైఫ్‌లోంచి తీసేస్తే మన లైఫ్ ఇంకా ఇంకా ముందుకెళ్తుంది. అలానే ఈ యొక్క ఫస్ట్ చాప్టర్‌లో ఉన్న పాయింట్స్ అన్ని బ్రీఫ్‌గా కొన్ని కొన్ని చెప్పారు. సో దాంట్లో ఒక్కొక్క పాయింట్ చూద్దాం. ద ట్రెజర్ హౌస్ ఇస్ వితిన్ యూ. లుక్ వితిన్ ఫర్ ద ఆన్సర్ యువర్ హార్ట్ డిజైర్. సో ఏ శక్తి లేకుండా మనకు కోరిక ఇవ్వబడదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనము ఒకటి కోరుకున్నాము అంటే మనకు ఆ శక్తి ఉంది. దెన్ ఓన్లీ మనం అది కోరుకోగలుగుతాము. నాకు ఈ డ్రెస్ కావాలి. సో నేను ఇది అఫోర్డ్ చేసేంత శక్తి నాకుంది. దెన్ ఓన్లీ మనకి అదే చెప్తున్నారు. ఎ ట్రెజర్ హౌస్ ఇస్ వితిన్ యూ. నీలోనే నిధి ఉంది. లుక్ వితిన్ ఫర్ ద ఆన్సర్ యువర్ హార్ట్స్ డిజైర్. సో నీలో నువ్వే వెతుక్కో. నీకేం కావాలో. ఓకేనా? అట్లా అని మనం పెద్ద పెద్ద కోరికలు డెఫినైట్‌లీ కోరము. ఎందుకంటే అది మనకి శక్తి లేదన్న విషయం మనకు తెలుసు కాబట్టి. The great secret possessed by the great men of all ages was their ability to contact and release the powers of their subconscious mind. You can do the same. మనకి చాలా పెద్ద పెద్ద వ్యక్తులుంటారు. ఆఫ్ ఆల్ ఏజెస్ వాస్ ఎబిలిటీ టు కాంటాక్ట్ అండ్ రిలీజ్ ద పవర్స్. ఇప్పుడు పత్రిజీ గారు ధ్యానం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఒక్కొక్కటిగా మార్చారు. వాళ్ళ ఉన్న ఏరియాలో. తర్వాత ఆయన ఎంత విజనరీగా ఇంత పెద్ద కింగ్డమ్‌ని సృష్టించారు చెప్పండి. సో వాళ్ళేంటిది వాళ్ళ యొక్క సబ్‌కాన్షియస్ ఒక పవర్‌ని ఒకవేళ ఆ రోజు
నేను ఇది చేయలేను, లేకపోతే ఇది నా వరకే ఆగిపోతే చాలు, మా ఇంట్లో వాళ్ళ వరకే ఆగిపోతే చాలు అని అనుకున్నప్పుడు ఈ ధ్యానం ఇంత విస్తరించేదా? అట్లానే వంశీ సార్ కూడా ఇప్పుడు సద్గురు మూమెంట్ అని స్టార్ట్ చేసి ఇంతమందిని ఒక దగ్గర చేర్చి మనకి కర్మ ధ్యానం నేర్పిస్తున్నారు. ఆర్ అదర్‌వైస్ మనం అందరము ఒకరికొకరు ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నాము. సో ఇవన్నిటిని ఫస్ట్ నేను ఇదంతా జరగదు అన్న థాట్ ముందు పెట్టుంటే అసలు ఇది అసలు మనం వాళ్ళందరం ఒక దగ్గర మీట్ అయ్యే వాళ్ళమే కూడా కాదు గదా! మన లోపల మనం కూడా ఇప్పుడు ఎవ్వరం అనుకోలేదు. క్లాసులు చెప్తామని కానీ, ఇట్లా గ్రూప్‌లలో మాట్లాడాల్సొస్తుందని గాని ఐ వాంటెడ్ టు సే ద ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రమీల మేడం. తను ఇన్ని సంవత్సరాలుంది. చెప్పాలనుకుంది ఇన్ని రోజులు ఆగిపోయింది. కానీ ఎప్పుడైతే ఆ ఒక్క బ్యారియర్, ఆ ఒక్క అడ్డుని తీసేసిందో చూడండి క్లాస్‌లో ఎలా చెప్తున్నారు. ఇప్పటికి 2 క్లాసులు అంటే మనలో మనం ఏది చేయగలుగుతామో అది. దాంట్లో ముందుకెళ్ళాలి. Your subconscious has the answer to all the problems. If you suggest to your subconscious prior to sleep, I want to get up at 6 a.m., it will awaken you at the exact time. సో, మనకి మనం జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క సమస్యకి సబ్‌కాన్షియస్‌లో ఆన్సర్ ఉంటుంది. ఇప్పుడు ఒక సమస్య గురించి మనం బాధపడుతున్నాము. ఈజ్ ఇట్ నెసెసరీ? మనకవసరమా? ఇది ఇది మన కి ఎన్ని రోజులుంటుంది మనతో పాటు అని ఒక అవేర్‌నెస్ తోటుండి ఆహ్, దీని గురించి బాధపడడం ఏమన్నా యూజ్‌ఫుల్లా? వాళ్ళొక మాటన్నారు. అవసరమా? వాళ్ళ గురించి మనల్ని సార్ అంటారు గదా! వేరే వాళ్ళ థాట్‌లోకి గూడా మీరెళ్ళొద్దు అని. ఎప్పుడైతే మీరు అది ప్రాక్టికల్‌గా ప్రాక్టీస్ చేశారో, సో, మనకి వీటికెన్నిటికి ప్రాబ్లమ్ ఉండదు. అలాగనే మీరు మార్నింగ్ మనకి డ్రీమ్స్ అప్పుడు కూడా కొంతమంది నాకు మార్నింగ్ మెలుకువ రాట్లేదు అని చెప్తూ ఉంటే, మన మేడమ్ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు గదా! సో, మీరు గట్టిగా అనుకోండి, మాస్టర్‌ని రిక్వెస్ట్ చేసి పడుకోండి. డెఫినెట్‌గా మీకు మధ్యరాత్రి మెలుకువ వస్తుంది. అలాగనే మీరు గట్టిగా పడుకునే ముందు నేను మార్నింగ్ 6కి లేవాలి అంటే ఆటోమేటిక్‌గా మీరు మార్నింగ్ 6కి లేస్తారు. అది మీ సబ్‌కాన్షియస్ మైండ్ మిమ్మల్ని లేపుతుంది. Your subconscious mind is builder of your body and can heal you. Lull yourself to sleep every night with the idea of the perfect health and your subconscious being your faithful servant will obey you. సో, సబ్‌కాన్షియస్ అనేది బిల్డర్ ఆఫ్ యువర్ బాడీ. మీ మీ యొక్క ఆహ్, శరీరాన్ని మార్చేస్తుంది. మీ యొక్క హెల్త్‌ని మార్చేస్తుంది. మిమ్మల్ని హీల్ చేస్తుంది. మీరు జస్ట్ ఏంటిదంటే పాజిటివ్ థాట్ తోటి మీరు పడుకోవడమే. మనకి రీసెంట్ క్లాస్‌లో గూడా సార్ చెప్పారు ఆటో హీలింగ్ అని. సో, ఏంటంటే మీరు పడుకునే ముందు ధ్యానం చేసి మీరు ఏదైతే దాని గురించి ఓవర్‌కమ్ చేయాలనుకుంటున్నారో మీరు హెల్త్ ఇష్యూ, ఫ్యామిలీ ఇష్యూ ఆర్ ఎనీ ఇష్యూ దాంట్లో నుంచి మీరు ఓవర్‌కమ్ చేయాలన్న పాజిటివ్ థాట్ తోటి అట్‌లీస్ట్ ఫర్ ద హెల్త్ వైస్ నేను ఈ సమస్యతో బాధపడుతున్నాను. నాకు హీలింగ్ చేయండి. ఆటో హీలింగ్ చేయండి. మాస్టర్స్‌ని రిక్వెస్ట్ చేసినప్పుడు యూర్ ఇట్ విల్ ఒబే యూ. ఇట్ ఈస్ ఎ ఫెయిత్‌ఫుల్ సర్వెంట్. ఇట్ విల్ ఒబే యూ. ఓకే. ఎవ్రి థాట్ ఈస్ ఎ కాజ్. ఎవ్రి కండిషన్ ఈస్ అన్ ఎఫెక్ట్. ప్రతి ఒక్క ఆలోచనే దానికి కారణం. మీ యొక్క స్థితి దాని యొక్క ఫలితం. ఈ పాయింట్ అందరం గుర్తుపెట్టుకుందాము. మీ యొక్క ఆలోచనే దాని కారణం. మీ స్థితి దాని ఫలితం. సో, డజంట్ రిక్వైర్ మోర్ ఎక్స్‌ప్లనేషన్ ఆన్ దిస్. బట్ మీ యొక్క ఆలోచన, మీ 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 యొక్క ఆలోచన కరెక్ట్‌గా ఉన్నప్పుడు మీకు మీ మీ ఫలితం గూడా కరెక్ట్‌గా ఉంటుంది. ఆహ్, ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎ బుక్, రైట్ ఎ వండర్‌ఫుల్ ప్లే. Give a better talk to your audience, convey the idea lovingly as well as feelingly to your subconscious mind. It will respond accordingly. సో, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో, మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో, సో, మీరు మీ ఏ పనైతే చేయాలనుకుంటున్నారో అది సబ్‌కాన్షియస్ మైండ్‌కి దానికి చెప్పడం వల్ల అది అలాగే రెస్పాండ్ అవుతుంది. మీరు పాజిటివ్‌గా మాట్లాడితే పాజిటివ్‌గానే రెస్పాండ్ అవుతుంది. You are like a captain of a navigating ship. He must give the right orders. Likewise, you must have to give the right orders. రైట్ ఆర్డర్స్ అంటే ఏంటిది? మనము మనకి మన 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 యొక్క మనం అనేది కెప్టెన్ ఆఫ్ ఎ నావిగేటింగ్ షిప్. మనము ఒక ఓడకి ఒక కెప్టెన్‌ని. మనం ఏవైతే డైరెక్షన్స్ అంతే కదా! కెప్టెన్ కరెక్ట్ డైరెక్షన్స్ ఇవ్వలేదనుకోండి, ఓడ ఏంటిది అటు ఇటు ఎళ్ళిపోతుంది.
సో అది వేరే డైరెక్షన్ లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడంటే జిపిఎస్ వచ్చింది, కానీ ఒకప్పుడు ఏంటిది మొత్తం కంపాస్ సిస్టమ్ అండ్ దెన్ మ్యాప్స్ మాత్రమే యూజ్ చేసేవాళ్ళు. వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి, ఆర్ సన్ డైరెక్షన్స్ మాత్రమే యూజ్ చేసేవాళ్ళు. సన్ ఈ యాంగిల్లో ఉందంటే టైం ఇంత అవుతుంది, ఇక్కడ ఇలా ఉంటుంది, ఈ డైరెక్షన్ కి వెళ్ళకూడదు. సో ఇలా మనము మన యొక్క క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. నాకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంది టైటానిక్. టైటానిక్ షిప్ కి అది చాలా పెద్ద మ్యాసివ్ హ్యూజ్ డిజాస్టర్. మనం ఎప్పుడు ఏదైనా డిజాస్టర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు టైటానిక్ గురించి తప్పకుండా మాట్లాడుతూ ఉంటారు. సో టైటానిక్ డిజాస్టర్ లో ఏం జరుగుతుందంటే, ఎవరైతే ఒక కెప్టెన్ ఉంటాడో ఒక ఫస్ట్ ఆఫీసర్ ఉంటారు కదా, ఫస్ట్ ఆఫీసర్ ని ఆయనని లాస్ట్ మినిట్ లో చేంజ్ చేస్తారు. లాస్ట్ మినిట్స్ అంటే షిప్ బయలుదేరే ఒక 1 వీక్ ముందు చేంజ్ చేస్తారు అనమాట. అంతకు ముందు ఉన్న ఫస్ట్ ఆఫీసర్ ఏం చేస్తారంటే అన్ని చెక్ చేసుకొని, అన్ని కరెక్ట్ ఉన్నాయా అన్ని చెక్ చేసుకొని, ఒక సీక్రెట్ లాకర్ లో ఒక వెరీ పవర్ఫుల్ ఆఫ్ టెలిస్కోప్ దాంట్లో పెట్టేసి, జనరల్లీ ఆయనే వెళ్తాడు అనుకుంటారు కదా, సో అది ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి కోసం అది సీక్రెట్ లాకర్ లో పెట్టి అది లాక్ చేసుకొని ఆయన పాకెట్ లో పెట్టుకుంటారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే వైట్ లైన్ ట్రావెల్స్ యా వైట్ స్టార్ లైన్స్. సో వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ మినిట్ లో ఆయన రీప్లేస్ చేసేసి వేరే ఆయనకి చెప్తారు. ఇక్కడ కీస్ ఉన్నాయని ఎవరికి గుర్తులేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు కదా, గుర్తులేదు, ఆయనకి ఇవ్వాలని గుర్తులేదు, వాళ్ళకి ఎనీవేస్ కెప్టెన్ ఉన్నాడు కదా అని. సో వాళ్ళ ఐస్బర్గ్ ని 37 సెకండ్స్ ముందు మాత్రమే కనిపెట్టారు. అంత పెద్ద హ్యూజ్, దెర్ ఆర్ లాడ్ ఆఫ్ వార్నింగ్స్ అనమాట. అక్కడ అటు సైడ్ ఐస్బర్గ్స్ ఉన్నాయి, ఫాస్ట్ గా వెళ్ళొద్దు. కానీ వాళ్ళేంటి, ఆ కెప్టెన్ ఏంటి, మనం అనుకున్న దానికన్నా ముందే రీచ్ అవ్వాలి, బికాస్ దట్స్ ఎ హ్యూజ్ షిప్. వాళ్ళు ఏంటిది దాన్ని ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. మనం వాళ్ళకి ఈ టైంకి వెళ్ళతుంది అనే దానికన్నా ముందే వాళ్ళని న్యూయార్క్ కి చేరిస్తే మా యొక్క కంపెనీకి ఎక్కువగా ప్రైడ్, ఎక్కువ గొప్ప వచ్చేస్తుందని చెప్పేసి. అండ్ కెప్టెన్ ఈజ్ ఆల్సో వెరీ సీనియర్. సో ఏం చేశారు, ఇంకా ఫాస్ట్ గా వెళ్తూనే ఉంది. సో వాళ్ళు ఒక 1 మినిట్ ముందు, అంటే ఒక 30 సెకండ్స్ ముందు ఐస్బర్గ్ ని చూసిన, అంటే వాళ్ళు 37 సెకండ్స్ చూసారు కదా, ఒకవేళ 1 మినిట్ ముందు చూసినా కానీ, ఆర్ అదర్వైజ్ ఆ టెలిస్కోప్ వాళ్ళతో పాటు ఉన్నా కానీ, ఆర్ దెర్ వాస్ ప్లెంటీ ఆఫ్ రీజన్స్ ఫర్ టైటానిక్ షిప్ మునిగిపోవడానికి. సో అక్కడ ఏంటిది, కెప్టెన్స్ కి వాళ్ళకి వార్నింగ్స్ వస్తున్నాయంట, అటు సైడ్ ఐస్బర్గ్స్ ఉన్నాయి, మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని. సో ఏదైతే షిప్ యొక్క డ్యామేజ్డ్ పార్ట్ ఉందో దానికే ఆ యొక్క ఐస్బర్గ్ యొక్క పెద్ద యాంగిల్ కొట్టడము, అండ్ దెన్ లాట్ ఆఫ్ రీజన్స్ వల్ల ఆ షిప్ మునిగిపోయింది అనమాట. సో మనం కూడా ఆ కెప్టెన్ లాగా తప్పు చేయకూడదు. వీఆర్ ద కెప్టెన్ ఆఫ్ ఆర్ ఓన్ షిప్. మనకి మనకి కరెక్ట్ డైరెక్షన్స్ ఇచ్చుకోవాలి. మనకు నచ్చని వ్యక్తులు ఉంటే వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడకూడదు. అందరూ మనకు నచ్చాలని లేదు, మనం అందరికీ నచ్చాలని లేదు. సో అట్లాంటి నెగిటివ్ దాన్ని మనకి మనము ఇక్కడ ఏదైతే కెప్టెన్ ఏదైతే మిస్టేక్ చేశాడో అట్లాంటి మిస్టేక్ మనము మన లైఫ్ లో చేసుకోకుండా ముందుకెళ్ళాలి. సో you are the captain of navigating ship, he must give the right orders. Likewise you must give the right orders for your subconscious mind. Right orders are nothing but అంటే థాట్స్, మన యొక్క ఆలోచనలు, మన యొక్క విజువలైజేషన్ ఇమేజెస్, which controls and governs all your experiences. Okay, never use the terms I can't afford it, I can't do this. Your subconscious mind takes you at your word and sees to do it that you do not have the money and the ability to do what you wanted to do. So if you give a negative sense to your subconscious mind, then it will behave a negative only. I can't afford it, నేను దీన్ని కొనలేను, నేను ఇది చెయ్యలేను, I can do all the things through the power of my subconscious mind. అంటే మనకి నేను అన్ని చేయగలను, నేను ఏవైతే చేయగలను. ఇంకొకటి, ఏ శక్తి లేకుండా కోరిక ఇవ్వబడదు. ఈ యొక్క పాయింట్ ని మనం గుర్తుపెట్టుకొని, సో మనకు ఒక కోరిక ఉంది, మనకు ఒక కోరిక వచ్చింది అంటే అది మనకు ఆ శక్తి ఉంది అని. సో అయినా నువ్వు చేయలేకపోతున్నావు అంటే దట్ ఈస్ యువర్ మిస్టేక్, దట్ మీకు మీరే అడ్డు పెట్టుకుంటున్నారు. The law of the life is the law of the belief. A belief is a thought in your mind. Do not believe in things to harm or hurt you.
ఆ! ఇక్కడ ఇలానే చెప్తూ ఆథర్ ఏం చెప్తున్నాడంటే, "ఎ బిలీఫ్ ఈస్ ఎ థాట్ ఇన్ యువర్ మైండ్. డు నాట్ బిలీవ్ ద థింగ్స్ దట్ విల్ హార్మ్ ఆర్ హర్ట్ యూ." అంటే మీకు ఏదైనా ఇబ్బంది కలిగిపోయేంత బిలీఫ్ ఉన్నది కరెక్ట్‌ది కాదు. మీకు ఇబ్బంది లేకపోతే మీరు ఆపదలో పడతారు అన్న థాట్స్ కూడా మీరు సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఇవ్వకూడదు. బిలీవ్ ఇన్ ద పవర్ ఆఫ్ యువర్ సబ్‌కాన్షియస్ మైండ్ టు హీల్, ఇన్‌స్పైర్, స్ట్రెంథెన్ అండ్ ప్రాస్పర్ యూ. మీరు మీ సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఎలాంటి పవర్ ఇవ్వాలంటే మిమ్మల్ని హీల్, మిమ్మల్ని దాని నుంచి బయట పడేసేలాగా, ఇన్‌స్పైర్ చేసేలాగా, అలాగా నేను చేయగలను అనే ఆలోచనలు మనం సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఇస్తున్నప్పుడు అలాగే జరుగుతుంది. చేంజ్ యువర్ థాట్స్, యూ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ. మీ యొక్క ఆలోచనలు మార్చుకుంటే మీ జీవితమే మారిపోతుంది. సో, ఇట్ ఈస్ వచ్చేసి ఒక సమ్మరీ ఆఫ్ పార్ట్ 1 అండి. అలాగనే ఈ మధ్యనే ఒక మెసేజ్ వచ్చింది. ఏంటంటే ఆహ్, పత్రిజీ గారి పార్టీ పిరమిడ్ పార్టీ 2009 ఫెబ్‌లో పెట్టినప్పుడు ఒకరు చెప్పారంట ఆహ్, పిరమిడ్ పార్టీ 175 సీట్స్ ఎంపీ సీట్స్ గెలుస్తుంది అని నాకు విజన్ వచ్చింది ధ్యానంలో అని చెప్పారంట. అండ్ అలాగనే ఒక మేడమ్ నేను ఒక ఫేమస్ ఫుట్‌బాల్ ప్లేయర్‌ని పెళ్లి చేసుకున్నట్టుగా విజన్ వచ్చింది అని చెప్పారు అని పత్రిజీ గారితో చెప్తే, లేదమ్మా అవన్నీ మనకి 2 రకాలయి ఉంటాయి. దివ్య చక్షువు, మనోచక్షువు. దివ్య చక్షువు అంటే థర్డ్ ఐ. మనోచక్షువు అంటే మైండ్స్ ఐ. సో, ఏదైతే ఆహ్, దివ్య చక్షువు, దివ్య చక్షువు అంటే వాళ్ళేంటి నాకు విజనొచ్చింది. నాకు ధ్యానంలో ఈ విజనొచ్చింది. ఇది జరుగుతాయా? ఇవి నా ఫ్యూచరా? అని అడిగితే, హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్? మనము అదెలా సాధ్యం చెప్పండి? మనము ఒక, ఒక ఫేమస్ ఫుట్‌బాల్ ప్లేయర్‌ని పెళ్లి చేసుకోవడం అన్నది అది పాసిబుల్ కాదు గదా! సో, ఇదేంటి మన ఆలోచనల వల్ల, మన కోరికల వల్ల వస్తుంది. సో, అది విజన్ కాదు విషన్ అని చెప్పారంట. విజన్ స్పెల్లింగ్ వచ్చి విఐఎస్ఐఓఎన్ కదా! విషన్ డబ్ల్యూఐ డబ్ల్యూఐఎస్‌హెచ్ విష్ అంటే మన కోరికల వల్ల వచ్చిన ఒక 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 డ్రీమ్ కాదు. అదొక విజువలైజేషన్. సో, అలాగా మనము ఏది విషనా, ఏది విషనా అన్నది ఆ యొక్క తేడాతోటుండి మన యొక్క పాజిటివ్ థాట్‌ని పాజిటివ్‌గా అప్లై చేద్దాము. పాజిటివ్‌గా అప్లై చేసి మనమున్న దాంట్లో ద బెటర్ వెర్షన్ ఆఫ్ అవర్ సెల్ఫ్ ఉండడానికి ట్రై చేద్దాము. అలాగనే మనకొక పాటలో ఉంటుంది గదా! గోవింద గోవింద అని నన్ను కూడా సీఎం చెయ్యి, లేకపోతే పీఎం చెయ్యి అంటా ఉంటారు అని ఒక పాట ఉంటది గదా! సో, అట్లాంటి పెద్ద కోరికలు ఎందుకంటే సీఎం, పీఎం అవ్వడం అనేది అసలది సబ్‌కాన్షియస్ మైండ్‌లో థాట్ పెట్టుకున్నా వేస్టే. ఎందుకంటే అసలు జరగదది. అది ఎలాంటి వాళ్ళు పెట్టుకోవాలి? అదే పాతలో ఉన్నవాళ్ళు, అట్లా ఒక కార్పొరేటరో, ఈ పాటికి ఇంకేదో అయిన వాళ్ళు, రేపు ఫ్యూచర్‌లో ఎమ్మెల్యే టికెట్ వచ్చేవాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. కానీ నార్మల్‌గా మనం ఇంట్లో ఉండి మన యొక్క బెటర్ వెర్షన్ ఆఫ్ మనము ఉండడానికి ట్రై జేయాలి. బెటర్ సో, అట్లాంటి సో, పెద్ద పెద్దయి కాకుండా మనం ఆహ్, క్యాన్ బి ద బెటర్ వెర్షన్ ఆఫ్ అవర్ సెల్ఫ్ ఉండేలాగా, మన యొక్క థాట్స్ పాజిటివ్‌గా ఉండేలాగా, మనం ఇది సాధిస్తాము అనే ఒక నమ్మకంతో ఆహ్, ఆహ్, గట్టిగా కృషి చేస్తే మనకన్నీ జరుగుతాయి. సో, ఇదొచ్చేసి ఫస్ట్ చాప్టర్ అండి. ఇట్లాంటి 20 చాప్టర్స్ ఉన్నాయి. సో, ఒక్కొక్కసారి ఒక్కొక్క క్లాస్‌లో ఒక్కొక్క చాప్టర్ గురించి తెలుసుకుందాము. నాకీ అవకాశం ఇచ్చిన హైమ మేడంకి, రాధిక మేడంకి మరొకసారి కృతజ్ఞతలు. థాంక్ యూ అండి.